మనం సమాజంలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అవును. మనం కొంచెం గమ్మత్తుగా చూస్తాం అట్లా ఉంటే. అది కూడా లక్కీగా అమ్మాయి అంటే ఏదో రీల్ చేస్తూ కెమెరా వెనుకుండో కెమెరా ముందుండో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరిని తప్పు పెట్టాలి? అక్రమ సంబంధాలతోటి పిల్లల్ని మొగుళ్ళని చంపేసే ఆడపిల్లలు వందల మంది. ఇష్టం లేకపోతే వాకౌట్ వెళ్ళిపోండి, ఆ ఇంట్లోంచి వాకౌట్ చేసేయాలి అంతే. వాడిని చంపేయటం ఏంటి? చిన్న చిన్న పిల్లల్ని చంపేయటం ఏంటి? ప్లాస్టిక్ సర్జరీలు చేయటం ఏంటి? నిన్న కాక మొన్న రీల్ చేసుకుంటూ తగిలాడని చెప్పేసి ఇంటి ఆ కుర్రాడు భరించక సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అది ఏంటి ఎట్టెడుతున్నారు అంటే ప్రాబ్లం ఏమైందంటే ఆడపిల్లని గట్టిగా చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు అంటున్నారు మొత్తం అందరూ. ఓకే, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇండిపెండెంట్ కదా. అమ్మ నాన్న అమ్మ నాన్న అన్నయ్య వదిన తమ్ముడు, అరే మీరే నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఎట్లా అంటారు. సో సమాజం సరే థ్యాంక్స్ టు ది ట్రోలింగ్ సెంటర్లో నానా దరిద్రమైన బూతులు మాట్లాడుతున్నాను అమ్మాయి. రెండో పాయింట్, అందుకే పని చేసే చోట లైంగిక వేధింపుల బిల్లు అని ఒకటి వచ్చింది 10-15 ఏళ్ల క్రితం. చాలా గౌరవంగా చూడాలని అన్ని విభాగాల్లోని ఇది ఉంది. ఇది పురుషాధిక్య సమాజము. క్లియర్. ఓకే, మా ఇంతటా మా ఇష్టం, మాకు నచ్చింది మేము చేస్తామంటే మగవాళ్ళు ఒప్పుకోరు. ఐ థింక్ ఎక్కడో ఉంటారు. నేనే చెప్పినట్టు నేను చూస్తాను, మీకు సాక్షిలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసుకుని నేను మేడం ఒక కోర్టులో ఉన్నాం, భర్త భార్య కంటే కొంచెం ఎక్కువ సమానం అని టైటిల్ పెట్టారు. సో మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాం, మిమ్మల్ని ఉద్యోగాలు చేయనిస్తున్నాం, మీకు స్వాతంత్రం ఇస్తున్నాం, మీకు స్వేచ్ఛనిస్తున్నాం, దాంతో మీరు తృప్తిపడండి. స్వేచ్ఛకి బరితెకింపుకి తేడా ఉంటుంది. థిన్ లైన్, ఎరేజర్స్ ఎడ్జ్. ఒకసారి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత కింద కామెంట్లు చూడండి, నన్ను చెడదిడతారు, ముఖ్యంగా ఆడాలంతా. సార్ మరి ఇక్కడ మీరు అన్నట్లే సరే స్వేచ్ఛని ఇస్తున్నాం అంటే ఇంతకు ముందు హరించింది ఎవరు? స్వేచ్ఛని ఇస్తున్నాం మీకన్నీ అన్నీ ఇస్తున్నాం అన్నారు, ఇంతకు ముందు దాన్ని లాక్కుంది ఎవరు? మగాళ్ళే. మరి ఆ లాక్కునే హక్కు ఎక్కడిది? లేదు. మీరు వాయిస్ లేపారు కాబట్టి ఇదంతా అంటున్నారు కాబట్టి నేను మా కౌన్సిలింగ్లో చెప్పామని, సార్ రోజు కొడుతున్నాడు సార్ అది ఇది బాగా అంటే లేదు మరి ఒకసారి నువ్వు అంటే నేను చచ్చిపోతాను సార్ అది అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏమేమి కొట్టద్దు అని. వాడు నేను కొడుతున్నప్పుడు ఊరికి చేయొద్దు. అదేంటో ఎట్లా కొడతారు సార్? కొట్టమని కాదు, ఊరికి చేయొద్దు, గుండె పల్లి చచ్చిపోతాడు. మగవాడు అంత వీక్. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము పెళ్ళైన వాళ్ళలో ఎక్కువ మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. మీరిచ్చిన బలమే మగవాడికి, మీకు అర్థం కావట్లేదు. ఓకే, అలా తయారు చేసింది మీరే, మీకు బుర్రలేదు. ఇప్పుడు మళ్ళీ సరే అది మళ్ళీ తెచ్చుకుందాం, మన హక్కు మనం తెచ్చుకుందాం అంటే మళ్ళీ అలా కూడా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకైతే ఏం కావట్లా, ఏమీ కావట్లా. ఇప్పుడు మొన్న దాన్ని ఏమంటారు, ఈ సర్జికల్ స్ట్రైక్ అప్పుడు 3 సైన్యాధిపతులని ఆడపిల్లల్ని పంపించారు. గర్వంగా చెప్పుకోండి, ఆడపిల్లలే అది లీడ్ చేశారు. వాళ్ళే వాడికి బుద్ధి చెప్పొచ్చారు. అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కొంతమంది గాజులు ఇవన్నీ కాదు, అరే అదవల్ల ఇంత మాట్లాడినా మా ఇంటి ఆడబిడ్డ మాకు శక్తి స్వరూపిణి, వీళ్ళు చితొక్కటేస్తా జాగ్రత్త అని చెప్పారు కదా. సో ఓన్లీ థింగ్ ఈజ్ హౌ యూ టేక్ ఇట్ అవుట్. ఓకే, హౌ యూ టేక్ ఇట్ అవుట్. అండ్ అనదర్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ అసలు సృష్టి కార్యంలో ఈ అబ్సినిటీ కానీ తర్వాత ఇండియా ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సెక్స్ అండ్ కామసూత్ర అని బోల్డ్ పుస్తకాలు రాశారు. అవన్నీ మనకి కాదు, కుదరలా, మాట్లాడలేము. అది తెలియని ఆ పెంపకం కానీ సభ్యత కానీ వస్తుంది. అది వదిలేసుకుందాం అనుకుంటే మీరు అడవిలోకి వెళ్ళిపోవాలి.